రాకడకు భద్రము చేయునుగాక. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలుపుతున్నాను. వందనాలు సార్. వందనాలు. వందనాలు సార్. మీకు నిన్న సార్. నేను వర్డ్ ఆఫ్ ది లార్డ్‌లో మీకు వీడియో ఒక ఫోటోలు మాత్రం కొన్ని కేవలము 3, 4 ఫోటోలు కొన్ని పంపాను. ఎవరైనా చూసారంటారా? చూసామండి. కొందరు అనుకుంటారు దాంతో ఏం పని కదా? కానీ 6 నెలల ముందే ఈ విషయాలను మీ ముందు జరగబోయేది పరిశుద్ధాత్మ బయలుపరచగా చెప్పాను. పదే పదే గోజాడుతూనే ఉన్నాను. కొందరు అడిగిన వాళ్ళు లేకపోలేదు. దీనివల్ల ఏమిటి మనకి అని. రాకడను జ్ఞాపకం చేసుకుని మనము మన కుటుంబాలను కాపాడుకోవడం. మన వాక్యం ధ్యానించుదాం. మ్యూట్ లో పెట్టండి. మర్చిపోయినట్లున్నారేమో. సరే, కంటిన్యూ చేయండి సార్. మనము మెలకువ కలిగి మన బిడ్డలను వారి జీవితాలను సవరించాలి. అది ప్రధానం. అది చెయ్యలేకపోతే ప్రయోజనం శూన్యం. దాని గురించి కొన్ని మాటలను మీ ముందుంచి మరలా మన వాక్యములోనికి వద్దాం. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, యేసు నాయన, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు. ఎంత కృపగలిగిన వాడవు. జరగబోయేటటువంటి పరిస్థితులను మాకు వివరిస్తూ మెలకువ కలిగి ఉండమని హెచ్చరిస్తున్నావు. ఇంకా మేము మేల్కోలేక నాయనా, మా కనుదృష్టి నీ మీద ఉండలేక విని గ్రహించు వారముగా ఉండలేకపోతున్నామేమో. మా బిడ్డలను, మా కుటుంబాలను నోవహు వలె కాచుకోవాలని హెచ్చరిస్తున్నావు. లోతు వలె చేసినప్పుడు భార్యను కోల్పోయిన వాడొకడు, భర్తను కోల్పోయిన వారొకడు, బిడ్డలను కోల్పోయే వాళ్ళు మరికొందరుగా ఉండకూడదు. సహాయం చేయి. మా కుటుంబమంతా ఓడలోనికి చేర్చబడు కృపనివ్వయ్యా. ఏదో ఆ విధంగా మేము సేవకులమే, కానీ మా భార్యలు ఎలా ఉన్నారు? మేము సేవకురాళ్ళమే, నా భర్త లేక నా బిడ్డలు ఎలా ఉన్నారు? పోరాటం చేసే మనస్సుని మాకు అనుగ్రహించి నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకుని నోటిని బోరగా చేసి పరిశుద్ధాత్మదేవా నీకు సమర్పిస్తున్నాను. నువ్వు మాట్లాడుతున్నావని ఎరిగి, నోటిని బోరగా చేసి అందిస్తున్నావని ఎరిగి నీకు స్తుతిస్తే స్తోత్రాలు తెలియచేస్తూ ఈ కృతజ్ఞతలు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అతి వినయంగా సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 మీ మధ్యలో ఉంచిన వాటిలో ఒకసారి నేను చూపదలిచాను. మీరంతా ఎరిగినవే, గ్రహించినవే, అనేకులను సిద్ధపరుచునవే, నేను కాదన్ను. అయినా చూపాలని ఇక్కడ ఒక ఛానల్ మీ ముందు
మరలా చెప్తున్నా, మీరు టీవీ సీరియల్లో మరేదో వాటిని చూసేవాళ్ళు కొంత సమయం న్యూస్కి పెట్టండి. ప్రకటన గ్రంథము ఇజ్రాయేలుకు అతి ప్రాముఖ్యతను ఇచ్చి రాకడ కాలమాన పరిస్థితులను తెలిపే గ్రంథం, నిన్ను నన్ను సిద్ధపరిచే గ్రంథం. ఇక్కడ దైవజనమా, నేను పెట్టినవి మీరు ఈ సమయంలో చూస్తే చూడండి, లేదంటే వినండి. మొదటి పెట్టిన పోస్టరు పాలస్తీనాకు ఇస్రాయేలు పెద్ద షాక్ ఇచ్చింది. దాని కింద పరిశీలించిన ఇస్రాయేల్ ప్రధాని నెతన్యాహు. ఇస్రాయేల్ 365 న్యూస్ని ఆర్టీవీ తీసుకొని ఇచ్చేస్తుంది. రెండవ మాట, వివాదాస్పద E1 సెటిల్మెంట్ ప్రాజెక్టుపై నెతన్యాహు కీలక నిర్ణయం. కింద క్యాప్షన్, పాలస్తీనా రాష్ట్రం ఎప్పటికీ మాదే. పాలస్తీనా రాష్ట్రం అనేది ఎప్పటికీ ఉండదు. మూడోది, ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు నెతన్యాహు ఆమోదం. చూసుకోండి. ఇక ప్రాముఖ్యమైంది, ప్రాజెక్టులో భాగముగా వెస్ట్ బ్యాంకు ఏరియాలో ఇస్రాయేలు నిర్మాణాలు. ఎంత కమ్మని మాటలు! కొందరు అంటారు, నీ కమ్మగానే ఉంటే ఇప్పటికిప్పుడు వస్తే ఎట్టా? భార్య, పిల్లలు, లేక భర్త, కుటుంబం, పెళ్ళిళ్ళు, పేరంటాలు, చదువులు, అబ్బో! ఇక వెంటనే 2వ తెస్సలోనికి ఒక క్యాప్షన్ తీసుకుంటారు. అదేంటంటే, మీరు త్వరపడి చంచల మనస్సు అవ్వద్దు, ఇప్పుడే కాదే అని ఇంకేవో భావాలతో ఊహలలోనికి వెళ్ళపాకండి. 2000 సంవత్సరాల నాడు చెప్పింది ఇప్పుడు మీకు జరగబోయే వాటిని కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన చెప్పినవే మీ ముందు ఉంచుతాను. ఇక రెండవది, లెక్కబెట్టి చూసుకోండి, మీరు క్యాప్షన్ తీసుకోండి. 124 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రెసిడెన్షియల్ ఏరియా నిర్మాణము. ఇప్పుడు అడుగుతాను, మీరు ఎంతమందిని కాపాడుతున్నారు? ఈ వాక్యాలు ప్రకటిస్తున్నారా? ఎంతమంది దగ్గరికి వెళ్తున్నారు? నీ సమస్యలను నీవు పట్టించుకొని, నీ సమస్యలో నీ యొక్క ఆస్తిక మానసికమైన వాటిని చూసుకుంటా కాసేపు ప్రార్థన చేసి, ఆత్మ బలంగా ఉన్నప్పుడు, ఆత్మ సిద్ధపడ్డప్పుడు ఉప్పొంగుతూ పై ఉప్పొంగులు పడుతున్నావా? ప్రియ దైవజనమా, యథార్థమైన వాటిని దేవుడు చూసేవాడు. ఆయనకు కనుమరుగయ్యేది ఉండదు కదా. ఈ భూభాగము కరెక్ట్గా 124 చదరపు కిలోమీటర్లు ఎలా కౌంట్ చేశారు అంటే నేను మీకు వివరించబోతున్నాను. యెహెజ్కేలు 48వ అధ్యాయము 30 నుండి 35 వచనాలు. కరెక్ట్గా వెస్ట్ బ్యాంక్ ఏరియా, ఈ వెస్ట్ బ్యాంకులోని 3 రాష్ట్రాలు లేక 3 ప్రాంతాలు, 3 దేశాలని పిలువు, డజంట్ మ్యాటర్. ఈ వెస్ట్ బ్యాంక్ ఏరియాలోనే గాజా, రెండవ దాని పేరు బొస్రా,
బోస్రా అంటే లెబనోను ప్రాంగణాలు. మూడవది పాలస్తీనా. ఏమేంటి? గాజా, బొస్రా, పాలస్తీనా. ఒక్కరు చెప్పగలిగారు. దేవునికి గాజా, బోస్రా, మిగతా వాళ్ళు వంట వార్పు పిల్లలు కుటుంబం ఉంటుంది. మరలా చెప్తున్నాను, గాజా, బోస్రా, పాలస్తీనా. ఈ మాటలు ఎందుకు పదే పదే చెబుతున్నాను? ఆత్మదేవుడు నాలో ఉంచిన ఆ వ్యథ మీతో పంచుకునే తీరాలి. ఆకతాయిగా తీసుకోకండి. ప్రతి అణువు క్రీస్తులో ఉన్న వాటిని వెతకండి. అలా కాకుండా ఉంటే నీ కళ్ళ ముందే నీ బిడ్డలందరూ, కుటుంబము, భార్య లేక భర్త రెండుగా విభజించబడతారు. ఆ రోజు ఏడ్చి ప్రయోజనం ఉండదు. ఈ ప్రాణం ఉండగానే వారిని కాపాడుకోండి. మనము కాపాడుకుందాం. మంచి దైవజనుడండి, కానీ ఆ కోడలు రాదు, ఆ కొడుకు రాడు, ఆ కూతురు రాదు, ఆ అల్లుడు రాదు. కనీసం ఆ సమయము దేవునికి ఇవ్వదు. ఎందుకంటే ఏవేవో పనులు. మరి అప్పుడు రాకడొస్తే ఎవరిని తీసుకెళ్తారు? ఆ రాకడొచ్చిందనుకో, వాళ్ళు వస్తారా? వాళ్ళు మా నాన్న బట్టి నేను వస్తాను అని ఎవరైనా అంటే, నా భర్తను బట్టి, నా భార్యను బట్టి నేను వస్తాను అని ఎవరైనా అంటే, అది నిజం అవుద్దంటారా? కాదు. మాయ. మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. దేవుని కొరకు నీవు జీవించేటటువంటి విధానంలో నీకు నీవు కప్పుకుంటూ ఏం చేయమంటారు మామయ్య, ఏం చేయమంటారు అన్నయ్య, ఏం చేయమంటారు తమ్ముడు, ఏం చేయమంటావురా? పొద్దున్నే ఆ పనుంది, ఈ పనుంది, ఈ పనుంది, అల్లా పనుంది, అయిపోయింగా ఆ దినమెల్లా నాశనం. ఈ రోజున నీ కుటుంబాన్ని పరిశీలన చేస్తున్నావా? నీ భక్తి మెలకువగలిగి ఉంటుందా? ఎందుకు ఎవరిని మాయ చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా అడుగుతాడు. ఈ రాత్రి నేను వస్తే, ఈ క్షణములో నేను వస్తే వాళ్ళ బతుకులు రూలో పోయి కొంతమంది తలుపులు వేసుకొని ఈ చీటింగులు, చాటింగులు, వాట్సాప్, ట్విట్టర్లు పనికి మాలినవి. ఆ కూర్చొని అందరితో పాటు బాగున్నావా, ఎలా ఉన్నావు, ఇలాంటివి రాసే బదులు ఫోన్ చేసి ఆ మెసేజ్ పెట్టిన వాళ్ళకి ఎట్టండావు, ఏం సంగతి, 2 నిమిషాలు దాన్ని 2 గంటలు సాగబీకుతూ భక్తులని వాళ్ళు అనుకుంటా ఉంటే సరిపోద్దంటారా? ప్రియ దైవజనమా, చాలది. ఇప్పుడు చదవండి యెహెజ్కేలు 48, 30 నుండి 35. దిద్దుకా అవకాశం ఇస్తున్నాడు. అది నేనైనా, అది నువ్వైనా, నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, నీ బిడ్డలైనా, నీ మనవళ్ళైనా, నీ సంబంధులైనా రక్తంతో నింపబడి ఎవరైనా హెచ్చరికుండి తీరాల్సిందే. మాయా ప్రపంచంలో ఉండటానికి వీలు లేదు. అదే దైవజనులు ఇందాక వినగలిగిన చెవులో వినుట వలన విశ్వాసము, అది క్రీస్తుని గురించినది మాత్రమై ఉండాలి. రోమా పత్రికలు హెచ్చరిక చేస్తున్నాడు. ఖండాంతరాలు దాటి ఉండొచ్చు నీ బిడ్డలా, బట్ వాళ్ళు అక్కడే విడువబడితే నీవు పైకెత్తబడేటప్పుడు వాళ్ళు కనపడరు. ఆ తర్వాత వాళ్ళ ఏడుపులు నీకు వినపడవు. శాశ్వత కాలము నిర్బంధించబడ్డ రీతిలో ఆరని అగ్నికి కేకలు, ఏడుపులు, అది రాకూడదని దేవుడు ఆ సమయాలను, ఆ కాలమును, క్షణము కాదు, గడియ కాదు, ఆయా పరిస్థితులను ఆధారాలతో బయలుపరుస్తాడు. ఇంకా పడుతూ లేస్తూ భక్తి
భక్తి కనపరుస్తూ బతికితే జాగ్రత్త, నీవనుకొనని గడియగా మార్చబడుద్ది. నీవనుకోని గడియ అవుతుందే, అనుకొనిన గడియగా మార్చబడాలి. ఇప్పుడు చదువమ్మా, దేవుడు ఏం చేశాడో తెలుసా? అబ్రహాముకి ప్రమాణం చేశాడు, యాకోబుకు నిర్ణయం చేశాడు, మోషే ద్వారా యెహోషువకు చెప్పాడే, ఈ భూమిని నీవు పంచు. యెహోషువ పంచాడు. చతురస్రం, 4 స్క్వేర్. ఇటు 4,500, ఇటు 4,500, ఇటు 4,500, ఇటు 4,500 సమాంతరంగా పంచాడు. ఈ పంచిన దానిలో ఒక భూభాగము వెస్ట్ బ్యాంక్, దానికి పేరు వెస్ట్ బ్యాంక్. ఈ వెస్ట్ బ్యాంకు ఇంకా అన్య జనాంగము లేక శత్రువు అధీనములో ఉంది. ఇది గనక ఇశ్రాయేలు ప్రజలు ఆక్రమణ చేసినప్పుడు లేక స్వాధీనం చేసినప్పుడు ఇక జరగబోయేది ఏమిటంటే యెరూషలేము నిర్మాణం. నేనైతే ఎరగను, కానీ ఆత్మ ద్వారా నాకు హెచ్చరికలు నాకు వస్తూనే ఉన్నాయి. ఆయన చిత్తమే అయితే, నోట్ దిస్ పాయింట్, ఆయన చిత్తమే అయితే వచ్చే ఏడాది మందిర పనులు ప్రారంభం అవ్వవచ్చు. అది ఏ నెలలో ప్రారంభమవుతాయి? ఏప్రిల్ టు 240 ఏప్రిల్ మే 15 నుండి నుంచి మే 15 వరకు. మే 14. మే 14. ఆ, అది ఇశ్రాయేలుకు పెట్టబడిన నెల పేరేమిటి? జీపు నెల. నెల. దీపు. 2వ నెల. ఎందుకంటే మొట్టమొదటి మందిరము కట్టబడట ప్రారంభించబడింది కూడా జీపు నెలలోనే, సొలొమోను ద్వారా. తరువాత అది కూలిపోగా అదే 2వ నెల కోరేషు ఆధ్వర్యంలో ఎజ్రా, జెరుబ్బాబెలు, నెహెమ్యా ఇలాంటి మంచి దైవజనుల ద్వారా, నమ్మకస్తుల ద్వారా 2వ మారు కూడా జీపు నెల. ఇప్పుడు ప్రసంగి 1:9 అంటాడు, మునుపు జరిగినదే ఇకను జరగబోయే. ఇకను కూడా జరగబోయేదే. నీవు రాకడను గమనించాలి. ఇప్పుడు ఇది చదివాక దానియేలు 12:1-4 చదవమ్మా. ఇది మొదట చదువు, యెహెజ్కేలు. ఓకే అంకుల్. పట్టణ స్థాన వైశాల్యత ఎంతనగా ఆ, ఉత్తరమున 4,500 కొలకర్రల పరిమాణము. ఆ, ఇశ్రాయేలుల గోత్రపు పేర్లను బట్టి పట్టణపు గుమ్మములకు పేర్లు పెట్టవలెను. ఉత్తరపు తట్టున రూబేనుదనియు, యూదాదనియు, లేవీదనియు 3 ఉత్తర గుమ్మములుండవలెను. దిక్కు 4 దిక్కులే ఉంటాయి. 4 దిక్కులను పెట్టాడు. 12 గోత్రాలు అన్నప్పుడు ఒక్కొక్క వైపు ఎంతమంది? 4 4 × 3 12. ఇప్పుడు ఉత్తర దిక్కున ఎవరి వెంట? చదివావు కదమ్మా. రూబేనుదనియు, యూదాదనియు, లేవీ. రూబేను, యూదా, లేవి అంకుల్. లేవి. ఇది ఆల్రెడీ వాళ్ళు చేరారు, వాళ్ళు చేరేశారు, అయిపోయింది. అక్కడ ఇంకొంతమంది ఉండి ఉండవచ్చు. 2 తూర్పు తట్టున 4,500 కొలకర్రల పరిమాణము గలది. ఆ తట్టున యోసేపుదనియు, బెన్యామీనుదనియు,
దానుదనియు 3 గుమ్మములుండవలెను. చూడండి, రెండో దిక్కుంది. 4 దిక్కుల్లో ఒకటైపోయింది. రెండో దిక్కు యోసేపు, బెన్యామీను. దాను ఆ, వాళ్ళు పిలప్ చేసుకోగలిగారు. ఒకరిద్దరు దేశాల్లో ఉండుండొచ్చు. అసలు ఆ భూమి ఆక్రమణం తర్వాత ఇంకొకటి దక్షిణపు తట్టు అదుగా నా- మనూరు వస్తుంది. 4,000 తప్పు 4,500 కొలకర్రల పరిమాణము గలది. ఆ, ఆ తట్టున షిమ్యోనుదనియు చూడండి, ఈ దక్షిణ దిక్కు షిమ్యోను, ఇస్సాకారు, జెబూలూనుదనియు జెబూలూను. 3 3 గుమ్మములుండవలెను. దిక్కులు అయిపోయింది. ఒక దిక్కు మాత్రం షిమ్యోనుకిచ్చాడు యెహోషువ ద్వారా దేవుడు, ఇస్సాకారుకిచ్చాడు, జెబూలూనుకి. జెబూలూను 6-7 నెలలుగా మీకు ప్రాధేయపడుతూ ఇదిగో నోవహు ప్రకటిస్తున్నాడు, 120 ఏళ్ళు ప్రాధేయపడుతున్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు, మారు మనస్సు పొందమంటున్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు, మీ బ్రతుకులను మార్చుకోమంటున్నాడు, నీ బిడ్డల బ్రతుకు మార్చుకోమంటున్నాడు, నేను త్వరగా వస్తానని అంటున్నాడని ప్రకటించిన రీతిలో అనేక మంది సేవకుల ద్వారా ఆయన హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. కోడిగుడ్డు పైన పెచ్చువలే ఉంటున్నావేమో, లోపలంతా జిగురుమయము. నీ బిడ్డలు ఆ వాక్యములకు మరుగు చేసుకుంటూ భక్తి నటిస్తున్నారేమో, శరీరానుసారమైన వాటిని. అది ఎట్ట కనిపెట్టాలా? ఏ గృహము సమాధానముతో ఉండదు, ఏ గృహము నెమ్మదితో ఉండదు, ఏ గృహము దేవునితో ఉండదు, ఏ గృహము ప్రార్థనా జీవితముతో ఉండదు, ఏ గృహము దేవుని ఆలోచనలతో నింపబడదు. ఇవన్నీ పై భక్తి, పై గాయాలకు మందే తప్ప లోపల గాయ. కనీసం గంట సేపు కూడా ప్రార్థన చెయ్యలేని వీక్నెస్ ఎవరిలో ఉందో, కుటుంబ ప్రార్థన జరగటము లేదో, అయ్యా నా బిడ్డలు ఆ దేశంలో ఉన్నారు ఉంటేనేమి, అక్కడ నీ బిడ్డలు ప్రార్థనలో ఉంటారు. ప్రార్థనకు సమయం ఇవ్వాలి. యాడ కుదరటలేదు, కుదరట్లేదు. అప్పుడు ఆయనకు కూడా నిన్ను నీ బిడ్డలను తీసుకెళ్ళడానికి కుదరదు. విడిచి వెళ్ళిన నాడు ఏమైపోతావు? దైవజనం ఆలోచన చెయ్యి. ఎంత ప్రేమ, ఎంత కనికరం బిడ్డల మీద పెట్టుకున్నావు. వాళ్ళని వదిలేద్దామా? వదలద్దు. చిన్న వయసు నుంచి బాలుడు నేర్వవలసిన త్రోవను నేర్పుము. వాడు పెద్దోడైన తర్వాత రాకడ ఆలస్యంగా అయితే అది ఆయన పని, వాడు తప్పడు. ఈ రోజున బాల్యములో ఉన్న బిడ్డలు, నేను ఎక్కడికి వెళ్తున్నా టీవీలకు అతక్కపోతాడా? రైమ్స్ చెప్ప, వాళ్ళకి కావాల్సింది మార్కులే. దేవుని పాటలు పాడి ఒక స్లోగన్ చెప్పు, యేసయ్య క్యాప్షన్ చెప్పు, కీర్తనలు చదువు. రమ్మర్రా, నువ్వు కాలేజీ చదువుతున్నావా, లేకపోతే స్కూల్లో చదువుతున్నావా? ఇట్లా దేవుని మాటలు 2 మాటలు చెప్పి వింటాను అనే తల్లిదండ్రులు కరువు అయిపోయారు. కానీ ప్రార్థన వాళ్ళు చేసుకుంటున్నారేమో, తుతుమంటారే పెపె అనుకుంటా బతుకుతా. ప్రార్థన లేమి అక్కడే కనపడు చెదలు. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు యేసయ్యా, అప్పుడు యేసయ్య అక్కడి నుంచి, నువ్వు అపహాస్యంతో బతుకుతున్నప్పుడు నేను నిన్ను అపహాస్యం చేస్తాను, సమయం ఇవ్వను నీకు, ఏమైపోతావు? అయినా అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఇంకా మారతావు. ఆ రోజు 120 ఏళ్ళు ఇచ్చాడు. ఇక చూసి ఆ లోతు కాలం వలె చేయి పట్టుకొని లోతుని నడిపించాడు. లోతు తన బిడ్డల చేయి పట్టుకున్నాడు. అంతా బానే ఉంది. అందులో ఒక ఆమె విడవడు. నువ్వు అవసరం లేదా? ఈ భూమి మీద నీవు ఉంటే నష్టం తప్పేమి లేదు, పో. చివరికి వెనుతిరిగి ఉప్పుశీలైంది. అలా ఏమన్నా తయారైతావా?
నీ ఇంటే 10 మంది ఉంటే ఒక 5గురు విడవబడే స్థితిలో ఉండారేమో ఎప్పుడైనా చూసావా? నీవు గమనించాలి. చదువులో మార్కులు రాకపోతే తెగ వెళ్ళ ఆడిపోతావు. వాళ్ళకంటే ముందుండాల, వీళ్ళకంటే ముందుండాలా. మంచిది. కానీ ఆత్మజ్ఞానం వాళ్ళకి లేకుండా రేఖమంతంగా మతాలు 3 కాదు, ఇంకోటి ఉంటుంది ఎదురు మతం. ఎదురు మతం ఏం మతం అది? చిన్నప్పుడు లొంగలేదు, పెద్ద అయ్యాక నిన్ను పట్టించుకోలేదని అర్థం. ఈ రోజున స్వార్థ ప్రకటించి నేను నీవు కూడా నీ కుటుంబాలను చెక్ చేసుకొని తీరాలి. విన్నవారు కూడా చెక్ చేసి తీరాలి. ప్రియ దైవజనమా, ప్రియ దైవజనమా, ఎదిగాడండి బాప్తిసం తీసుకోవాలా అంటే వాడు ఎవడు? నరకపాత్రుడు. నరకానికి అప్పుడే వెళ్ళలా, పాత్రుడే. ఇక వాడి మీద ఎందుకంత మమకారం? కొంతకాలం మాట్లాడడంతో మానేయి. ఆ పిల్ల మీద ఎందుకు మమకారం? మానేయి. ప్రార్థనకు రాలా, చెయ్యలా, ఆపేయి. ఆ బంధం మౌనంగా కూర్చో. ఏందంటే నువ్వు బాప్తిసం తీసుకో, నువ్వు ఈరోజు ప్రార్థనకి ఎందుకు రాలేదు? నిలదీశారా? ఇక రక్షించబడిన ఉప్పొంగులు ఆ సమయానికి వస్తుంటే అక్కడ లేమితో ఉన్నవాళ్ళు, పాపం అపవిత్రతలో ఉన్న వాళ్ళకి ప్రకటించున్నట్లు నీవు బయటికి వెళ్ళి గోజాడే పరిస్థితిలో ఉన్నావా? ఆలోచన చేయండి. ఎందుకు ఒకరికొకరు మాయ చేసుకొని బతకటానికి వీల్లేదు. ఆయన రాబోతున్నాడు. ఆ దక్షిణ దిక్కు ఇదిగో షిమ్యోను, ఇస్సాకారు, జెబూలూను గోత్రాలకు చెందింది. ఇది ఆ రోజున పంచితే దానిని 3 వ్యక్తులు 3 గోత్రాలు లేక భాష కలిగిన వారు లేక దేశాల వారు ఆక్రమించారు. ఇప్పుడు ప్రభువిచ్చిన సమయము ఆసన్నమైంది. 3వ మందిర కాలం ఆసన్నమైంది. ఇశ్రాయేలీయులు దేవుడు మనతో లేనందువలన, మన చెయ్యి విడిచినందువలననే కదా మనకిన్ని కష్టాలు, శత్రువులు చుట్టూమూగుతున్నారు. వాళ్ళు ఓడిపోవాలి. మహిమగా మనము జీవించాలంటే మనకు దేవుడు ఉండాలి. మన పాపములను బట్టి దేశాలు కొట్టబడి చెల్లాచెదరైపోయాం. ఇప్పుడు వచ్చింది సమయం. కారణాలు అనేకం వచ్చింది. మనము దానిని ఆక్రమించి మనము దేవునికి మహిమకరముగా మందిరాన్ని కట్టాలి అని ఆ ఆకాంక్ష వారిలో వచ్చేసింది. ఎందుకు వచ్చింది? ద్వితీయోపదేశ కాండమే కాదు, 7 చోట్ల యెషయా, హగ్గై, యోవేలు, యిర్మీయా ప్రవక్తలంతా కడవరి కాలము, అంత్యకాలము నేను ఈల వేసి నా జనులను పిలిచి సమకూరుస్తాను. వారికిచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానము నువ్వు గమనించినప్పుడు ఆ వాగ్దానము యేసుక్రీస్తు రాకడను గ్రహించే వాగ్దానం. లోకము నెమ్మదిని పొందబోవు కాలము అంటే శాంతి ఒప్పందము జరగబోతుంది. దానికి కనిపెట్టు కాలం. దానికి ముందు శాంతి జరగాలి అంటే ఎప్పుడు? యుద్ధం జరిగినప్పుడే, భార్యాభర్తలు గొడవ పడేటప్పుడే మధ్యవర్తి సమాధానము అవసరం. సమాధాన పరుస్తాడు. అవునంటారా కాదంటారా? గొడవే లేనప్పుడు సమాధానం ఏముంది? ఇక ఎప్పుడు ఆనందంగా ఉంటారు కదా.
ఆ గొడవే వరల్డ్ వార్. ఏ- అది జరగక మునుపు లేక జరుగుతున్నప్పుడు మీరు గమనించారా? నిన్ననే నాటో కూటములు జరుగుతున్నాయి కదా. అవును. ఈ ప్రకటన జరిగింది అక్కడే. 157 దేశాలు ఇజ్రాయేలుకు వ్యతిరేకం అయ్యి, ఇది 6 నెలల ముందే మీరు చెక్ చేయండి, ఇస్రాయేలుకు వ్యతిరేకంగా ఏకమవుతారు అరబ్బు దేశాలు మరియు ఇటలీ, ఫ్రాన్సు, కెనడా. ఒక్క అమెరికా తప్ప 190 దేశాలకు పైనున్న ప్రపంచంలో 157 కంట్రీస్ పాలస్తీనాను మేము గుర్తిస్తున్నాం. అంటే ఏంటి అర్థం? ఈ పాలస్తీనాను నీవు ముట్టకూడదు, ఇది ప్రత్యేక దేశముగా మేమెన్నుతున్నామని యూకే, లండన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్ క్రైస్తవ దేశాలు అనగలిగినవంటే కారణం లేఖన ఆధారాలు. చూసుకోండి, ఇలా అంటవి అని పరిశుద్ధాత్మ దేవుడు 6 నెలలు 7 నెలల ముందే మీ ముందు ఉంచాడు. కానీ ఇవన్నీ ఎందుకంటావు? తాత్సారం. ఎందుకంటే అది అవసరంలా, మంచిదే, కానీ సిద్ధపాటు. రాకడొస్తుందని 395 సార్లు చెప్పానే. రాకడకు సిద్ధపడ్డావా? నోటి మాటను, నీ చెవులను, నీ కళ్ళను, నీ నడతను సంపూర్ణునిగా మార్చుకున్నావా? అడగడా? అంటే వస్తదిలే రాకడా, ప్రార్థన చేసుకుందాం పోదాం, ప్రార్థన చేసుకుందాం పోదాం, వాటితో పాటు భౌతికమైన వాటిని వెతుకుదాం. ప్రియ దైవజనమా, ప్రియ దైవజనమా, ఇక ఆలస్యం ఉండదు, ఇక ఆలస్యం ఉండదు. 124 చదరపు కిలోమీటర్లు అన్నప్పుడు అది పాలస్తీనా ఎండింగ్. ఈ భూభాగములో నిర్మాణాలకు ఆమోదం వచ్చి నిన్నటి దినము నుంచే నిర్మాణాలు కూడా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ప్రపంచం వరకుంటుందా? ఉండదే. 157 దేశాలు ఏకమై ఇస్రాయేలుకు వ్యతిరేకముగా, ఇస్రాయేలుకు వ్యతిరేకముగా ఒక యుద్ధము జరిగి తీరాలి. ఆ యుద్ధము ప్రపంచ యుద్ధముగా మార్చబడేటప్పుడు ఈ అరబ్బు దేశాలతో, ఈ ఇష్మాయేలు గోత్రాలతో కూడా కలిసిన ఈ యొక్క క్రైస్తవ దేశాలన్నీ ఒకటి. ఇప్పుడు జరగబోయేదేంటో తెలుసా? ఆ కాలములో, ఆ సమయాలలో నేడు రక్షణగా ఉన్నటువంటి ఇదే అమెరికా ఆర్థికముగా మూలాలు కుదించబడబోతున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ గుల్లగుల్లగా మార్చబడబోతూ ఉంది. హల్లెలూయా. ఆ దేశాల నుంచి ప్రజలను తరిమి వేసే పరిస్థితి, ఆకలి కేకలో రాబోతున్న పరిస్థితులు. అదే సమయంలో ఈ దేశాలు, భారతదేశము, చైనా, రష్యా, ఇంతకు మునిపే మీ ముందు ఉంచాను, మన దేశము రష్యాతో కలిసిపోయే గడియలు. కారణం ఇజ్రాయేలుకు సపోర్టు ఇవ్వని రీతి. నిన్నటి వరకు ఇజ్రాయేలును మెచ్చుకొని వారి అవసరాలు తీర్చుకున్నటువంటి వాటి ద్వారా ఎన్నో ఎన్నో సాంకేతికమైనవి తీసుకుంటున్న ఈ దేశము చివరకు రష్యా వైపు మక్కుతుంది. ఎక్కడ పట్టిన రేట్లు, ఏది కొనాలన్నా ఆర్థిక స్థితి చాలా కాయిక రేట్లు పిరమైపోయే పరిస్థితి. ఈ దేశాలకు వైపు వెనకకు రాగా అనేకమైనటువంటి ఈ ఇశ్రాయేలు శత్రువులుగా మార్చబడిన ఈ దేశాలు కుంపటిగా ఆర్థికంగా బలపడబోతూ ఉన్నాయి. అందులో మన దేశము, చైనా లాంటి, రష్యా లాంటి దేశాలు కూడా ఆర్థికంగా బలపడబోతున్నాయి. ఇవన్నీ కలిసి
అమెరికా డాలర్ల వైపు కాకుండా ఇదిగో ఆనాడు 1998 నవంబర్ 5వ తారీఖున మీ ముందు 2-3 ఇయర్స్ బ్యాక్ వచ్చిన మాట ఇది. ఆ యూరో కరెన్సీ వైపు మొగ్గు చూపి ఈ యూరో కరెన్సీ అపారమైందిగా పెరగబోతుంది, స్ట్రాంగ్ బిల్ట్ అవబోతుంది, రూపీ కరెన్సీ లాగా. ఆయా దేశాలకు కరెన్సీ ఉంది, కానీ ఉమ్మడి కరెన్సీ ఇటు మొగ్గు చూపగా ఆర్థిక వ్యవస్థ ఇటు పైకి లేవబడుతుంది. అంతేకాదు, ఈ తైలం అనగా ఈ యొక్క నూనె, ఈ కీలు మన దేశాలలో గొప్ప నిక్షేపాలు అవ్వబోతున్నాయి. ఖనిజాలు అనేక అపార నిధులతోటి ఇవి నింపబడగా ఇజ్రాయేలు పరిస్థితి అమెరికా సహాయం దొరకక విలవిలలాడు పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. ఇది ఎప్పుడో తెలుసా? 3వ ఈ ప్రపంచ యుద్ధ కాలము దాటగానే శత్రువులన్నీ ఏకమై మొదట వీరు ఈ ప్రపంచ యుద్ధమందు లాభపడి శాంతి ఒప్పందము జరిగి వారు మందిరమును కట్టబోతున్నారు. కట్టబడిన తరువాత ఆ 7 ఏళ్ల శ్రమ అప్పుడే అందులోనే ఉంది. మొదటి భాగము 3.5 సంవత్సరాలు వాళ్ళు ఎంతో బలపడబోతున్నారు. కారణం, ఈ యుద్ధ కాలములో అమెరికా సహాయము చేస్తున్నారని మనకు లేఖన ఆధారాలు చెబుతున్నాయి. ఆ తరువాత పరిస్థితి అగమ్య గోచరము. ఈటికి ముందే ప్రభువు తన రాకడలో వారిని తీసుకుని పరిశుద్ధురాలైన కన్యక లేక పవిత్రురాలైన కన్యక ఎత్తబడు గుంపు. మనమందులో ఉన్నాము అన్న వాళ్ళు మాత్రము, నేను పవిత్రురాలిగా ఉన్నాను, నా బిడ్డలు పవిత్రురాలుగా మార్చుకున్నాను, దినదినము హెచ్చరిస్తూ ఉన్నాను, వాళ్ళతో నేను కలిసి కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నాను యోబు వలె అన్నవాళ్ళు మాత్రమే హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. చూసుకోండి, పెదాలు రావటం లేదా? ఇక మీదటైనా మార్చుకో. జరగబోయేది ప్రియ దైవజనమా, ఇప్పుడు ఏం జరగబోతుందో తెలుసా? షిమ్యోను, ఇస్సాకారు, జెబులూను, ఈ 3 ప్రాంతాలు ఏమిటో తెలుసా? షిమ్యోనుకి ఇచ్చిన ప్రాంతము గాజా. ఈ గాజాను ఆక్రమించిన ప్రముఖులు ఎవరు? ఎవరి ఆధీనం ఉంది చెప్పగలరా? అమాలేకీయులు. అమాలేకీయుల, హమాస్. ఎవరు వీళ్ళు? హమాస్ అన్నారు. ఎవరాళ్ళు? దేవునికి శత్రువులు. లోతు సంతానం. మంచి మాట, యోసేపు సంతానం. చక్కగా చెప్పారు. యాకోబు సొంత అన్న ఏశావా. ఒకప్పుడు ఈ భూభాగాన్ని నేనే వాళ్ళకి ఇచ్చానంటున్నాడు దేవుడు. కానీ ఇశ్రాయేలు 40 ఏళ్ళు అరణ్యములో ప్రయాణిస్తున్నప్పుడు యాకోబు మీద కక్ష గట్టి దొంగ దెబ్బతీయటం ప్రారంభించారు. హమాస్ గుణమే అది. సొంత తోబుట్టువు అన్నా, దాని పరిహారము యాకోబు చెల్లించాడా ఆ రోజు? నేను పెద్ద ప్రశ్న ఇలా, మీరు బైబిల్ పండితులే కదా, అందుకే నేను అప్పుడప్పుడు అడగటం కారణం. చెల్లించాడా? చెల్లించాడు సార్. ఎలా చెల్లించాడండి. చెల్లించాడు? నిజమే. ఎలా? తన మామ దగ్గర నుంచి, లాభాన్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు సగం ఆస్తి తీసి, అన్నా నేను దీవెన కోరుకున్నాను, నీ అంతటా నువ్వే ఇచ్చావు, కానీ నేను భయపడుతున్నానని తన మందలు, గొర్రెలు, పనివాళ్ళు, మేకలు, పశువులు తీసి తన అన్నకు బహుమానం ఇచ్చి పరిహారం చేశాడు. అయినా
వాళ్ళ కడుపు మంట చల్లారల. ఇశ్రాయేలీయులు 40 ఏళ్ళు ప్రయాణం చేస్తుంటే మీ పక్షాన ఉంటాము, మీతో ఉంటాము, మీ తరపున మేము సహోదరులమే, వెన్నంటి వస్తాము, పద సిద్ధరం కలిసి శత్రువులతో యుద్ధం చేస్తానని వెంబడించి వాళ్ళు యుద్ధం చేసినట్టే యుద్ధంలో ఉన్నారు. తీరా రాత్రి యుద్ధం జరగదు కదా, ఆ పండుకొని నిద్రపోతుంటే వృద్ధులు, పిల్లలు, ఆడవాళ్ళ గొంతులు కోస్తూ కసి తీర్చుకోవటం ప్రారంభించారు. మీరు చదువుకోండి సంఖ్యా ద్వితీయోపదేశకాండం. మాయలో బతుకుతున్నారు వాళ్ళు. దేవుడు ఇతనిని బలపరిచాడని ఎరిగినా కన్నింగ్ నేచర్, కన్నింగ్ నేచర్. ఇది ఈ రోజు పుట్టలా. ఏశావు నేర్పరి అయిన విలుకాడై అరణ్యములో నివసించెను. అక్కడ ఇంగ్లీష్లో ఏమని ఉంటది? కన్నింగ్ హంటర్, మాటు వేసే గుణం. అందుకే సాధువై గుడారములో ఉన్న యాకోబుని ప్రేమించాడు. యాకోబు హృదయము సాధుగా ఉండాలి, నిష్పక్షపాతమై యథార్థమై దీన హృదయముతో నేను బతకాలి. ఆకాశమందు దేవుడున్నాడు, భూమి మీద నువ్వు ఉన్నావు. నీ నోటి మాట మెలకువ కలిగిందై ఉండాలి. నీ ఆలోచనలు దేవునికి ఇష్టమైందై ఉండాలి. హృదయాంతరంగములు ఎరిగిన వాడు పైనుండి చూస్తున్నాడు. యాకోబు, ఈ గాజాని నిన్నటి వరకు వాళ్ళకి ఇచ్చాను, ముట్టవద్దన్నాను, కానీ వీళ్ళలో ఒక్కడు కూడా ఉండకూడదు. ఎందుకంటే నీ వెంటే ఉండి నీ కుటుంబాన్ని నాశనం చేస్తున్నా. ఈ రోజున అలాంటి వాళ్ళు నీ కొంపలో ఉండారు. చూసుకున్నావా? గమనించావా? అంటే నీ శత్రువైన అపవాది నీ ఇంట్లో ప్రార్థన జరగకుండా భక్తి నటింపజేస్తుంటాడు. చుట్టాలు రాగానే ప్రైజ్ ది లార్డ్ అంటాడు. వాళ్ళు అంటారు అయిపోయింది, భోజనాలు చేసుకున్నారు, తిన్నారు, పోయారు. దేవుని స్తుతించుడి, ఆరాధించుడి, మహిమ చెల్లించుడి. యాడ చెల్లించిరి? ఓ మాట చెప్పుకొని పోయారు అంతే. ఆ మధ్య ఒక ఆమె రోగం వచ్చినప్పుడే ఎస్ 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 అంటుంది. ఇప్పుడు రోగం వచ్చిన రాకముందు ఏమైంది? తగ్గిపోయింది. ఇక వెంటనే లేచి ఇంక అన్ని ఆపల్లో అవ్వలే. ఇంకా ముసలమ్మ ఏ అమ్మ అంతే ఉండవా అంటుంటా. ఏం చేస్తావయ్యా, కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, పేదను కూర్చోలేదు. అవును, వయసు అయిన తర్వాత అన్నీ వచ్చి తీరతాయి. అప్పుడు నేను నీ కోసం ఏదో చేస్తాను, ఒట్టి మాట. ఇంక చాలే, నువ్వు చేసినప్పుడు, నువ్వు చేయగలిగినప్పుడు చెయ్యాలి, చేయలేనప్పుడు ఎట్టాగూ చేయలేవు. మోకాళ్ళు, కీళ్ళు అన్నీ అరిగిపోతాయి. ఎందుకోసము నీ దగ్గరికి రావాలి? నీ మహిమ కోసం, నా సుఖ సౌఖ్యాల కోసం కాదయ్యా, నీ మహిమార్థమై నేను, నీవు నన్ను చూసుకున్నావయ్యా. నువ్వు నన్ను చూడు, నేను నిన్ను చూస్తా, నేను నిన్ను చూస్తా, నువ్వు నన్ను చూడు. ఈ ఒప్పందం వేలైంది. కానీ నువ్వు మాత్రం ఆయనకి ఎలా ఉన్నావు? నీవు ఎంత పిండిలో ఎంత పెద్ద అట్టు రాదు. దైవజనమా, ఆస్తులు ఉండొచ్చు, అబ్బో కోట్లు ఉండొచ్చు, గృహాలు, స్థలాలు బొచ్చెడు ఉండొచ్చు, కానీ ఆ గృహము లేమితో ఉంటుంది. కారణం క్రీస్తు లేడక్కడ. ఇలా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఆలోచన చేయి. నీ కుటుంబం అలా ఉందా? నీ కుటుంబం అలా ఉందా? ప్రభువు ఆత్మ ద్వారా హెచ్చరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. గద్దింపు లొంగటం లేదా? దిద్దుబాటు అసహ్యమవుతుందా? ఈ మాటలు నీకు కఠినంగా ఉన్నాయా? కానీ కఠినాతి కఠినమైన భయంకరమైన ఆ దినము నీ మీదకు ప్రళయం అవుతుంది. జాగ్రత్త. ఆ రోజు నిన్ను కాపాడువాడు ఉన్నాడు. అగ్ని ఆరదు, పురుగు చావదా.
పురుగంటే ఏంటి? నరుడని. నరుడు. నేనే. ఎందుకంటే దేవుడే అంటున్నాడు, పురుగు వంటి యాకోబు, పురుగు వంటి పురుగు వంటి యాకోబు. దేశపు వేస్తే ప్రయోజనం లేదు. కనుక ఈ ఊపిరుండగానే నీ కుటుంబం అంతా కంచె వేయబడాలి. కుటుంబం అంతా కంచె ఉండాలి. అలా కాకపోతే శత్రువు తన్నుకొని పోతుంటాడు. నీకు తెలీదు. జలగా పైనే ఉంటది, కానీ లోపల నుంచి నెత్తురు పీలుస్తుంది. ఆత్మీయ స్థితి జలగ వల్లే పీలుస్తాడు అపవాది. కానీ పైకి మాత్రం రాగానే ప్రైజ్ ద లార్డ్ అన్నాయి, ప్రైజ్ ద లార్డ్ చెల్లాయి, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మాట కాదు ఆయనకు కావాల్సింది, హృదయము, ప్రార్థన. ఆయనతో కనీసం 3 గంటలు గడుపుతున్నావా? 10% టైత్ ఇచ్చి తీరాలి. అది సమయములో కూడా ఇవ్వాలి. 2 గంటల 40 నిమిషాలు ఇస్తున్నామన్న వాళ్ళు మాత్రమే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక పూట మారావనుకో, ఒక పూట ఇవ్వలేదు, అది ఇది కలిపి మర్నాడుకి ఇవ్వు. దేవుని అప్పు తీసుకున్నావు సమయాన్ని, లేకపోతే నీ ఊపిరి తీస్తాడు. ఆపద రాగానే కేకలేస్తున్నావా? జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, చూడండి ఆయన ఏమంటున్నాడు. ఈ 3టిని నీవు గమనించినప్పుడు, ఈ 3 ప్రదేశాలను గమనించినప్పుడు, నీ ఒక్క విషయము, నేను ద్వారము దగ్గర ఉన్నాను. ఇప్పుడు ఏమైంది? షిమ్యోను, ఇస్సాకారు, జెబులూను ఈ 3 గోత్రాలకు ఇచ్చినటువంటి ఆ ప్రదేశాన్ని శత్రువులు ఆక్రమించారు. అంత్య దినాలలో నేను నా ప్రజలను బలపరుస్తూ ఉన్నాను, తిరిగి రమ్మని ఎలా వేస్తున్నాను. వాళ్ళందరూ వస్తారు. రావాలంటే ఆ ప్లేస్ ఖాళీ అవ్వాలా. ఇప్పుడు ప్రారంభమైంది. 6 నెలలుగా చెప్పుకున్నవి ప్రారంభమై, అతను స్వయంగా చెప్పిన మాట, దేశాలు వ్యతిరేకిస్తూ ఉన్న ఆ నాటో కూటమిలో కూర్చొని నిలబడి నిన్న మధ్యాహ్న సమయములో అన్న ఒక గొప్ప మాట, ఈ ప్రదేశము మాది, దేవుడు మాకిచ్చాడు. కనాను జనము నుంచి తీసి మాకిచ్చినది ఇంచ కూడా వదులుకొను. ఈ పాలస్తీనా నాది. నిర్మాణములను కూడా ప్రత్యేకపరిచి వాటికి పనికి చేసి ఆ పనులు ప్రారంభాన్ని పర్యవేక్షించడం నిన్నటి నుంచి ప్రారంభమైపోయింది. చూసుకోండి, అక్కడ రాసినవి తెలుగులోని, ఇంగ్లీష్లోవి నేను మీకు ఫార్వర్డ్ చేయలా. నిర్మాణ పనులకు ఆమోదైన వెంటనే. ఎందుకంటే అక్కడ మొదటిది గాజా. ఈ గాజాలోనే ఏముంది? ప్రముఖమైన షిలోహు. వాళ్ళు బలిచ్చారన్నారే షిలోహు. ఆ ప్రాంతం ఏదో తెలుసా? హెబ్రోన్ అంటారు దాన్ని, షిలోహ్ అంటారు, గాజా అంటారు. ఇంకా ఏమంటారు తెలుసా? ఒలీవల కొండ ఉంది అక్కడే. ఏ కొండ? ఒలీవల కొండ. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు చేసింది బలి కాదంటారా? అక్కడ వరకు ఫెన్సింగ్ వేసేసి 124 చదరపు కిలోమీటర్లు వేసారా లేదా? నిర్మాణాలు ప్రారంభమైనవి అంటే ఇక ఆ ప్రాంతం శత్రువు లేడనే కదా అది ఆక్రమించారు. ఈ ప్రాంతం 124 కిలోమీటర్లు అనగానే ఇక 2 మిగిలిన. రెండవది బోస్రా. మొదటిది ఏంటిది? గాజా. ఇది ఎవరికి ఇచ్చింది? షిమ్యోనుకే. ఇప్పుడు రెండోది బోస్రా. బోస్రా ఎవరిది? ఇస్సాకారు. ఈ బోస్రాలో ఎవరెవరు ఉంటారు తెలుసా? మిక్సర్. లెబనోను ప్రాంగణం అది. చూసుకోండి చరిత్ర. ఒక్క ప్రకటనలోని హిస్టరీ నీకు కనపడేది. చరిత్ర అక్కడ కనపడేదాన్ని పరిశీలన జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది. ఈ బొస్రా మాదే మధ్యలో ఉంది. ఆ తర్వాత చివర పాలస్తీనా, ఫిలిస్తియా, ఐగుప్తుతో కలిసిన అరబ్బు సైన్యం. చూసారా? ఇది
జబులూనది, ఈ 3 ఇప్పుడు ఖాళీ చేపిస్తున్నాడు. నేనిచ్చాను 4500 కొలకర్రల పరిమాణము, నేను దానికి ఇచ్చాను. ఇది 3 గోత్రాలది. ఈ 3 గోత్రాలు శత్రువులు ఆక్రమించగా దేవుడు ఈ కడవరి దినాలు చిట్ట చివరి క్షణాలలో దేవుడు తన ప్రజలను పంపుతూ ఆ ప్రాంతమంతా ఆక్రమించాలి. అందుకనే దానికి సపోర్ట్ ఇచ్చిన ఆ యొక్క ఇరాను దేశం, పారసిక దేశము తిరిగి రాకుండా ఆ శత్రువు ఎక్కడెక్కడున్నాడో ఆ బంకర్లను, నిన్న కూడా సౌదీలో, ఖతార్లో బంకర్లను, నావీలను బ్రద్దలు కొడుతూ ఇస్రాయేలు బాంబులు చుట్టుపక్కల వాళ్ళు మడిమ ఎత్తకుండా వాళ్ళని అనుస్తున్నారు. వాళ్ళు పగతో రగులుతున్నారు, కానీ చేసేదేమీ లేక ఉన్నారు. దైవ జనమా, చూడండి, ఇది కట్టబడటము ఎందుకో తెలుసా? ఇప్పుడు చదవండి, దానియేలు 12:1-4 కొన్ని మాటలు చదివి ముగిస్తాను, సమయం అయిపోయింది గనక. ఆ కాలమందు ఆ, నీ జనుల పక్షమున నిలుచునట్టి చూడండి, ఆ కాలమందు నీ నీ జనుల జనులు పక్షమున ఇశ్రాయేలు పక్షమున, నాకు మీరు నిలుచునట్టి సమాధానం చెప్పాలి. నిలుచునట్టి మహా అధిపతియగు మహాధిపతియకు మిఖాయేలు వచ్చును. మిఖాయేలు వచ్చును. మిఖాయేలు వచ్చాడా? వచ్చాడంటే వచ్చాడు పలకట్లా. వచ్చారంటే మిఖాయేల్ అంటే వచ్చాడండి. అర్థం? ట్రంప్ అంతే. బైబిల్ చెప్పింది, నేను చెప్పాలా? ట్రంప్ అండి. మీరు తర్వాత ఇంగ్లీష్లో 1 తెస్సలోనికీయ 4:16 ఇంగ్లీష్లో చూడండి. మిఖాయేలు అంటుంటే ట్రంప్ ఆఫ్ గాడ్, The voice of వాయిస్ ఆఫ్ ఆర్కేంజల్ అంటే మిఖాయేల్. కానీ దేవుని బూరాని అర్థము కలిగిన వాడు, అతను ట్రంప్ అనే నామముతో ఉన్నవాడు అని, స్వరం అనే నామము, బోరా అనే నామము కలిగిన వాడని అర్థం. ఇది తెలియక మిఖాయేల్ అంటే దేవదూత అనుకుంటూ నిన్ను నీవు ఎందుకు మాయ చేసుకుంటావు? దీని అర్థాన్ని కూడా మీకు వివరించాను. ఒకరోజు ఈ మాట చెప్పి ముగిస్తాను. ఒకరోజు ఇదిగా కన్యక గర్భవతి అయి కుమారు, యెషయా 7:14 అంటాడు. ఆ బిడ్డకి ఏం పేరు పెడుతున్నారు? ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇమ్మానుయేలు. పెట్టారా లేదా? ఇమ్మానుయేలు పెట్టారండి. ఆడబెట్టారు. మత్తయి యేసు అని 1:23-25 చదవండి. యేసు అని పేరు యేసు పెడితే అని ఇమ్మానుయేలు పెట్టారంటే ఏంటి? యేసు అని పేరు. చదవమ్మా, నాకు డౌట్ వస్తుంది. ఇంతమంది ఒకేసారి ముక్త కంఠంతో చెప్పాక భయం పుడుతుంది. 23 కాబట్టి ప్రభు 21 నుంచి చదువు నాకు. 23 నుంచి చదవమ్మా. ఓకే అంటే ఆ, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆ, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు ఆ, అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఆ, ఇదంతా జరిగిను. ఆ. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మాకు భాషాంతరము గ్రహించాలి, మీనింగ్ గమనించాలి. దానిలో ఉన్న దాచబడిన మర్మము. అందుకే మర్మములు బయలుపరుచు దేవుడై ఉన్నాడు. తన ప్రియులకు మర్మములను చెప్పువాడు, ఆ మర్మములను తన ప్రజలకు, ప్రియులకు వివరించువాడు. ఇప్పుడు భాషాంతరమున దేవుడు తోడు అంటూ ఇక 25వ వచనములో ఆమె కుమారుని కను వరకు ఆ, ఆమెను ఎరగకుండెను. అతడు ఆ ఆ. కుమారునికి యేసు అను పేరు యేసు అని పెట్టారా? ఇప్పుడు అర్థమైందా? ఇమ్మానుయేలు అని పెట్టారా? లేదు. అర్థము వచ్చునట్టు యేసు. అలాగే నీ జనుల పక్షమున వచ్చి యుద్ధము చేయువాడొకడున్నాడు, అతని పేరు మిఖాయేలు, భాషాంతరమున ట్రంప్. హల్లెలూయా. ఆ ఏలుకు యెరూషలేమునిచ్చింది వాడే, అతని క్రియల వల్ల ఒకవేళ విడువబడితే అది అతనికి చెందింది, కానీ తన ప్రజలకు అవసరం. ఆ రోజు మొర్తికే అంటున్నాడు, నీవు సహాయము చెయ్యకపోతే వేరొకరు చేస్తారో, ఎందుకంటే వారు ఇశ్రాయేలు జనం.
వాళ్ళెవరు? ఇశ్రాయేలు. ఇజ్రాయెల్. అక్కడ ఇంగ్లీషులో 1 తెస్సలోనికీయ 4:16 రాయబడిన మాట, ద ట్రంప్ ఆఫ్ గాడ్. స్వరము అనబడు వ్యక్తి అక్కడ ఏ రీతిగా ఇమ్మానుయేలును యేసుగా పలికించాడో, భాషాంతరము పెట్టాడో, ఈరోజు మిఖాయేలును మాట ప్రిన్స్ ఆఫ్ హై కంట్రీ. ఆ దానియేలు 12 ఇంగ్లీష్లో చదువుకోండి. అతను దేవదూత కాడే. మిఖాయేలును ఒకడే వచ్చి మీకు సహాయం చేస్తారు. అవును, ఇరాన్ ఈ రోజున వెనక్కి తగ్గింది అంటే, పారసీక దేశము పారిపోయిందంటే, ఆర్థిక మూలాల మీద దెబ్బ తగిలిందంటే, వాళ్ళ పెట్రోల్ బావులు శూన్యమవుతున్నాయి అంటే, వాళ్ళు బలహీనులు అవుతున్నారు అంటే కారణం భూమి లోపల బంకర్లను కూడా బ్రద్దలు చేసేవి కొట్టేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇశ్రాయేలు ఇదే అదనుగా వారి ఆయిల్ ట్యాంక్స్లను బ్రద్దలు చేయగా, ఇప్పుడు బేరలు ₹1 బేరలు పెట్రోల్ లీటర్ ఉండేది ఇప్పుడు ₹15. చూడండి ఆర్థిక మూలాలు ఎలా మార్చబడుతున్నాయో. వీటన్నిటిని గమనించు దైవజనమా, గమనించు, నీ చెవి యొగ్గు. రాబోయే స్థితులను గమనించుకొని ముందుగానే అమ్మో రాకడొస్తుంది, అది ఏ ఘడియో ఎరగని క్షణముగా మన జీవితాల్లో ఉండకూడదు. ఆయన స్వరము నేను వినాలి, నేను కొనిపోబడాలి. నేనే కాదు, నా భార్య మాత్రమే కాదు, నోవహు వలె నా బిడ్డలు, కోడళ్ళు, కుమారు, కూతుర్లు, అల్లుళ్ళు అందరూ వెళ్ళాలి అని బుద్ధి చెప్పి ఖండించి వాళ్ళను మార్గములోనికి తీసుకొనిరా. వాళ్ళు వినరా. ఎదిగిన వాళ్ళు నీ మాట ఎందుకు ఇంతేది? నువ్వు మొక్కగా ఉంచలేదు. వినరా, వినని వాళ్ళు అయినా నీవు పాకులాడి ఘోషించు. నీ ఆత్మీయ మూలాలను బలపరచు. రాకడకు నీ కుటుంబాన్ని సిద్ధం చేయి. మిగిలిన భాగమును మనము నెక్స్ట్ జరగబోయే వాటిని కూడా ధ్యానించుకున్నాం. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వాదము కుమ్మరించి రాకడకు మన కుటుంబాలను భద్రము చేయును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన